मयूराख्योर्धचन्द्रश्च प्यराळशुकतुण्डकः मुष्टिश्च शिखराख्यश्च कपित्थः कटकामुकः सूची चन्द्रकला पद्मकोशं सर्पशीर्षस्तदः मृगशीर्षः सिंहमुखः लाङ्गूल अलपद्मकः चतुरो भ्रमरश्चैव हंसास्यो हंसपक्षकः संदंसो मुकुलश्चैव ताम्रचूडस्त्रिशूलकः చూడండి పతాక ఆశీర్వాదం తలుపు తట్టడం ఆశీర్వాదం తలుపు తట్టడం జై హింద్ సెంటర్ ఫ్లాగ్కి నమస్కారం చేయడం జై హింద్ సో ఇవన్నీ కూడా పతాక త్రిపతాక అంటే మనము బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ వేలుతోనే బొట్టు పెట్టుకోవాలనే శాస్త్రం మనం పెట్టుకునేటప్పుడు ఇతరులకు పెట్టేటప్పుడు దైవత్వంతో పెట్టాలి అనే శాస్త్రం మిగిలిన వేళ్ళు ఎక్కడా కానీ బొట్టు పెట్టుకునేటప్పుడు ఉపయోగించరాదు ఎందుకు అని అంటే దైవత్వం బొట్టన వేలు దైవత్వం ఇది అహం ధనం ధాన్యం కనిష్ట భార్య సో ఈ 5 వేళ్ళకి 5 పేర్లు ఉన్నాయి ఈ 5 పేర్లలో ఎవరికైనా మనం బొట్టు పెట్టేటప్పుడు అంటే అమ్మ ముత్తైదువుగా జీవించాలని బొట్టన వేలుతో బొట్టు పెడతాం మనం పెట్టుకునేటప్పుడు ఆ బొటన వేలు ఇక్కడ ధనం ధాన్యం ఈ వేలుతో మనం బొట్టు పెట్టుకుంటాం అలాగే నీళ్లు తాగేటప్పుడు కూడా ఈ వేళ్లతోనే గ్లాసు పట్టుకొని తాగు మీరు ఆల్రెడీ మీకు అలవాటే అప్పుడు ఈ అలవాటు చేసుకోరాదు ఈ అలవాటుతో చేసుకోవాలి నీళ్లు తాగేది కూడా ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టేది జలం ఆ జలం కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి అహాన్ని వదిలేసి అంటే భార్య అంటే వ్యామోహాన్ని వదిలేసి దైవము ధనధాన్యాలతో కూడుకున్నటువంటి ఈ 3 వేలతోనే మనం ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి నీళ్లు కూడా తాగాలి ఈ విధంగా మన 5 వేళ్లలోనే అంటే అరిచేతిలో వైకుంఠం అని మీకు అందరికీ తెలుసు ఎప్పుడైనా మీరు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఎవరు ఒక వైద్యుడి దగ్గరికి వెళితే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆక్యుపంచర్ సిస్టమ్ వాళ్ళు ఫస్ట్ అరిచేతిలోనే ఐడెంటిఫై చేస్తారు ఈ అరిచేతిలోనే మన దేహానికి సంబంధించిన నాడులన్నీ ఉన్నాయి అని తెలియజేసేదానికి అరిచేతిలోనే వాళ్ళు ఆక్యుపంచర్ ఐడెంటిఫై చేసి మళ్ళీ దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు చేస్తారు సో ఈ విధమైనటువంటి శాస్త్రాలకన్నిటికీ మూలమైనటువంటి నాట్య శాస్త్రంలో కూడా ఈ యొక్క హస్తాలన్నింటిని జోడించి మనం నిత్య జీవితంలో ఏమేమి చేస్తున్నాము ఇప్పుడు మీకు ఏమని ఈ విధంగా అన్నాను ఏ విధంగా చేస్తున్నాను రా పో తంత పళ్ళు తొంగోవడం తలనొప్పి ఇవన్నీ మా చిన్నాళ్ళు ఇప్పుడు సింగిల్ హ్యాండ్స్తోని మీకు అన్నీ చేసిన వాళ్ళు సో మళ్ళీ ఒకసారి చేస్తున్నారు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఆ హస్తం ఎక్కడెక్కడ మనం వాడతాము అనేది వన్స్ అగైన్ పతాక స్త్రీపతో కోర్ధ్వ పతాక కర్తరేముఖః మయూరాఖ్యోర్ధచంద్రశ్చ ప్యరాళశుకతుండకः ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిత్థః కటకాముకः सूची चंद्रकला पद्मकोशं सर्पशीर्षस्तदः मृगशीर्ष सिंहमुखः लांगूल अलपद्मकः चतुरो भ्रमरश्चैव हंसास्यो हंसपक्षकः संदंसो मुकुलश्चैव ताम्रचूड श्रीशूलकः अष्टाविंशति हस्तानां అది మీరు ఇప్పుడు అలపద్మతో మా పిల్లల్ని అలరించండి అలపద్మ చేసి పెట్టండి మీరేమంటారు బాగుందంటారా బాగుందంటారా బాగాలేదంటారా మరి మీరు 2 చేతులతో బాగుందని మా పిల్లల్ని ఆశీర్వదించండి చప్పట్లు దగ్గర అలరించండి అలా అది మనం దాన్ని ఈ హస్తాలతో కూడా మేము ప్రదర్శిస్తాం అలాగే 2 చేతులతో ఇప్పుడు చప్పట్లు కొట్టారు కదా ఇప్పుడు మా చప్పట్లు కూడా కనబడతాయి చూడండి మా హస్తాలు డబుల్ హ్యాండ్స్ అంజలిశ్చ కపోద కర్కాట స్వస్తికస్తదః డోలాహస్త పుష్పపుటశ్చ ఉత్సుంగ శివలింగకః
కటకావర్ధనశ్చైవ కర్తరి స్వస్తికస్తదః శకట శంకు చక్రౌచ సంపుట పాశ కీలకో మత్స్య కూర్మ వరాహశ్చ గరుడో నాగబంధకః ఖట్వ వేరుండ అవహిస్తదైవచః. ఖట్వ చూపెట్టండి. మరి మనం రోజు పనుకునేది మంచం, ఆ మంచమే ఖట్వ. అంజలి నమస్కారం. కపోద నా చేతిలో ఏముంది చెప్పండి, దాచుకోండి, చేతిలో దాచుకో. కపోదం పావురం. కర్కాట ముసలి. స్వస్తికస్తదః శుభం చేకూర్చాలి. సో ఈ విధంగా ఆ సంయుక్త హస్తాలతో కూడా నాట్య ప్రదర్శన చేస్తారు. ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా